గోంగూర ఎండుమిరపకాయల పచ్చడి ఎలా ఉందో తిని చూసి ఒకసారి చెప్పమ్మా. హలో అందరికీ, వెల్కమ్ టు మనకొస్తా రుచులు. ఈరోజు మనము ఇన్స్టాంట్గా ఎండుమిరపకాయలు గోంగూర పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. అయితే ఈ పికిల్ని అత్త ప్రిపేర్ చేస్తున్నారు, సో డెఫినెట్గా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. అత్త పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు కూడా ఈ పచ్చడి చాలా ఇష్టం. నిజంగా ఈ పికిల్ అంటే ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం గోంగూర ఎండుమిరపకాయలతో పచ్చడి చేసుకుందాము. అది ఎలానో చూపిద్దాం. ఇప్పుడు ముందుగా ఎండుమిరపకాయల తుడియాలు తీసుకొని ఒక ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగే వరకు వేయించుకోవాలి. మనం కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు అన్నీ వేగినాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీలోకి తీసుకున్నాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము. ఈలోగా మనం గోంగూర కూడా వేయించుకున్నాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసి కొంచెం నూనె వేసి వేయించుకున్నాము. ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది మనకి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గే వరకు వేయించుకోవాలి. గోంగూరలో ఉండే వాటంతా తిమికిపోయేదాకా ఇలా వేయించుకోవాలి. గోంగూర చక్కగా మగ్గింది. గోంగూర అనేది బాగుంది. ఇప్పుడు ఈ గోంగూర రెడీ అయింది. మనం ఎండుమిర్చిని మిక్సీ చేద్దాం. ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. గోంగూరలో కొంచెం ఎక్కువగానే పట్టిద్ది సాల్ట్. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి 2 రెమ్మల చింతపండు సరిపోతుంది మనకి. ఇది క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు ఇలా క్లీన్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల చిన్నులపాయలు వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మెదిగింది. ఎండుమిర్చి మెదిగినవి మరీ మెత్తగా కాకుండా ఇలా వేసుకోవాలి. కొంచెం బరకగా ఇలా వేసుకుని ఇప్పుడు దీనిలో గోంగూర వేసుకుందాము. గోంగూర వేసి 2 కలిసే విధంగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి చక్కగా మెదిగింది, బాగుంది. ఇలా మెదగాలి మెత్తగా పచ్చడి అనేది. ఇప్పుడు ఈ పచ్చడిని మనం గోంగూరని తాలింపు పెట్టుకున్నాం. ఈ తాలింపులో ఇప్పుడు మనం మిక్సీ పట్టిన గోంగూర పచ్చడి వేసుకున్నాం. ఇంతేనమ్మా గోంగూర ఎండుమిరపకాయలు పచ్చడి చేసుకోవటం. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఓకే, చూసారు కదండి ఇన్స్టాంట్గా గోంగూర పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మనకు వస్తారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.